తీసేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. సాధ్యం కాదు కాబట్టే మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకొచ్చినాం. మా ఆలోచనలలో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాంతంలో 5 ఏళ్ల పాటు రైతుల కౌలును పెంచినాం. రాజధానిలో ఇచ్చే పెన్షన్లు 5,000 కూడా మేము తీసుకుపోయినాం. ఈ ప్రాంతంలో ప్రజలకు మంచి చేయాలని, రైతులకు మంచి చేయాలని చేస్తాం. ఇవన్నీ కూడా మా ఆలోచన అంతా కూడా ఆచరణాత్మక ఆలోచనలు, మోస్ట్ ప్రాక్టికల్ ఆలోచనలు, సాధ్యమయ్యే ఆలోచనలు. ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలు కూడా చేస్తూ, ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం మోపకుండా అతి తక్కువ పెట్టుబడితో విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్ ఇంజిన్ లా మారుతుంది. దీనికోసం కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో పెడితే చాలు. ఆటోమేటికలీ విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలకు ఎక్కడికెక్కడికో, చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఇలాంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా వాళ్ళ ముఠా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బినామీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ రేట్లు పెంచుకునే దానికోసం చెప్పని అబద్ధాలు లేరు. అంత దారుణంగా విషపూరిత ప్రచారాలు చేశారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నాకు సంకుచితమైన ఆలోచన నాకు గన ఉంటే రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడిని. విశాఖపట్నంకి ఎందుకు పెట్టాలా? విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలా? నాకు నిజంగానే సంకుచితమైన ఆలోచనే కనుక ఉండింటే అసలు నేను ముఖ్యమంత్రి కాకమునిపై ఇక్కడ చంద్రబాబు నాయుడు భూములు కొనలా, ఇల్లు కట్టలా. కానీ జగన్ ఇక్కడే భూమి కొన్నాడు. ఈ సొంత ఇల్లు, సొంత భూమి నేను కొన్నా. నాకే నిజంగా సంకుచితమైన ఆలోచనే ఉండింటే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఎందుకు చేస్తాను? చేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని రద్దు చేసినట్టు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు న్యాయ రాజధానిగా కర్నూలు రద్దు చేసినాడు. పోనీ అమరావతిలో 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో చెప్పగలడా? ఎక్కడి నుంచి తెస్తాడో ఈ డబ్బులు చెప్పగలడా? ఒక సాధ్యం కానిది కళ్ళ ముందే అందరికీ కనిపిస్తా ఉంది. దానికోసం అని చెప్పి ఒక భ్రమ కల్పిస్తూ, స్కాములు చేస్తూ ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా చేస్తా ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా రాష్ట్రం అటువైపున హైదరాబాద్ పెరుగుతూ ఉంటుంది, అటువైపున బెంగళూరు పెరుగుతూ ఉంటుంది, అటువైపున చెన్నై పెరుగుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రం మాత్రం ఫ్యూచర్లో కూడా పెరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద కుట్ర చేస్తా ఉన్నాడు తన స్కాముల కోసం.
నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడం అసాధ్యమని చెప్పి ఒకవైపున కనిపిస్తా ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన మంచి, ఇవన్నీ కూడా ఆగిపోతా ఉన్న పరిస్థితులు. రెండేళ్లు పూర్తి కాకమునిపే చంద్రబాబు నాయుడు గారు చేసిన గ్రాసు కమిటెడ్ రూపంలో అప్పులు 3,37,000 కోట్ల రూపాయలు. ఈరోజు అప్పు చేస్తే తప్ప జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు తెస్తానంటాడు, 2 లక్షల కోట్లతో రాజధాని అంటాడు. ఎప్పుడు డెవలప్ చేస్తాడు? ఈలోగా రైతుల పరిస్థితి ఏమిటి? ఈలోగా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? ఈలోగా చదువుతా ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి? ఈలోగా నాడు నేడు పనుల పరిస్థితి ఏమిటి? శిథిలమవుతా ఉన్న స్కూళ్ళు, హాస్పిటల్ల పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 36,000 కోట్ల రూపాయలు బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఒకవేళ పెట్టాలని అయినా చంద్రబాబు నాయుడు గారు రెట్టమట్టంతో అడుగులు ముందుకు వేస్తే, ఇలా పెట్టుకుంటూ పోతే రాష్ట్రం ఏం కావాలి? రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? వీళ్ళ సంక్షేమము, అభివృద్ధి ఏం కావాలి? రాష్ట్రానికి సంబంధించిన మిగిలిన బాధ్యతల పరిస్థితి ఏమిటి? మిగతా ప్రాంతాలు ఏం కావాలి? ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు ప్రజలను మభ్యపెడుతూ? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలను మభ్యపెడుతూ ఇన్ని సంవత్సరాలు అంటా ఉన్న మాటలు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మభ్యపెడుతూ వచ్చాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే అమరావతి కోసం ఇప్పటికే కమిటెడ్ గ్రాస్ లోన్లు 47,000 కోట్లు ఎందుకు చేస్తున్నట్లు అని అడుగుతా ఉన్నా. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే ఆయన కమిటెడ్ గ్రాస్ లోన్స్ 47,000 కోట్లు ఎందుకు చేస్తా ఉన్నట్టు? ఇవి కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తా అన్నట్టు? ఈ లోన్లే కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తా ఉన్నారు? రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నట్టు? భూమిని అమ్మి డబ్బు తెస్తానని చెప్పిన వాడివి ఇన్ని 1,000 కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? నీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చినాయి? వచ్చిన డబ్బులు ఎంత? తన స్కాముల కోసం అమరావతి పేరు చెప్పి చంద్రబాబు అప్పులు తెచ్చి
దాని ప్రభావం ఇంతకుముందే నేను చెప్పా, రాష్ట్రంలో ఇప్పటికే దాని ప్రభావం కనిపిస్తూ ఉంది అని చెప్పి. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా,